నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. ఆళ్లగడ్డలో నేను బీటెక్స్ వసూలు చేస్తున్నానని ఓ పత్రికలో రాసిన వార్తలను వైసీపీ నాయకులు నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్. తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి పిల్లలు ఎదగాలి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ పని చేయకపోవడంపై అధికారుల నిర్లక్ష్యం అంటూ తీవ్రంగా ఖండించిన ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు. బనగానపల్లె కోయలకుంట్లలో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బనగానపల్లిలో ఆయుష్మాన్ భారత్ ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపిన సిహెచ్ఓలు. శ్రీశైలం దేవస్థానంలో ముగిసిన సెక్యూరిటీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ. క్షేత్రంలో పోలీసులచే దేవస్థానం సెక్యూరిటీ సిబ్బందికి ట్రైనింగ్. నంద్యాల శ్యామ్నగర్ బేతేల్ చర్చి నందు బీబీఎస్ బైబుల్ సమ్మర్ క్యాంపు. చిన్నారులు 1100 మందితో భారీ ర్యాలీ. నంద్యాల టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేను బే ట్యాక్స్ వసూలు చేస్తున్నానని ఓ పత్రికలో రాసిన వార్తలను వైసీపీ నాయకులు నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపైన చేసిన ఆరోపణలపై నేను చర్చకు సిద్ధం, వైసీపీ వాళ్ళు సిద్ధం అంటూ మండిపడ్డారు. ఆళ్లగడ్డలో నేరాలు ఘోరాలు జరుగుతున్నట్లు ఒక పత్రికలో ఆర్టికల్ రాశారు. చికెన్ గురించి ఆ వాస్తవాలు రాస్తే నిజాలు ఆళ్లగడ్డ ప్రజలకు తెలీదా, మాకు ఓట్లు వేసిన వాళ్లకు తెలీదా అంటూ ప్రశ్నించారు. అహోబిలంలో కన్స్ట్రక్షన్ చేయాలి అంటే పంచాయతీ తీర్మానం ఉండాలి. పంచాయతీకి సర్పంచ్ వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు అవినీతి ఎవరు చేస్తున్నట్లు మీరే చెప్పాలన్నారు. ఇప్పుడే అహోబిలంలో ఇల్లీగల్ గా ఎవరు నిర్మించారు, అన్ని కూల్చడానికి నేను సిద్ధం, వైసీపీ వాళ్ళు రెడీనా అంటూ సవాల్ విసిరారు. అక్రమంగా ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని కూల్చివేస్తామన్నారు. అక్రమ నిర్మాణాలను వైసీపీ హయాంలోనే జరిగాయి. ఇంద్రమ్మ కాలనీ లేదు, ఇంద్రమ్మ ఇళ్లలో ఇంద్ర భవనం అని రాశారు. సింహాచలం అప్పన్న దేవాలయంలో గోడ కూలిపోయినా దానికి చంద్రబాబుకి ఏమి సంబంధం, వైసీపీ నాయకులు తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ నాయకులు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. బీ ట్యాక్స్ వసూలు చేసుకుంటారని చెప్పి మళ్ళీ మా గురించి మీరే రాస్తారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేగా మేము సత్రాలకి నోటీసులు ఇచ్చి వాళ్ళ కరెంట్ కట్ చేస్తున్నామని చెప్పి మీరే రాస్తారు. అంటే మీరు ఒక ఇది కరెక్టా సాక్షి వాళ్ళు చెప్పాలా, ఏదో ఒకటి డిసైడ్ చేయండి. ఇది కరెక్టా లేదా రెండు తప్పుడువా? ఎందుకు ఈ విధంగా మీరు తప్పుడు ఆర్టికల్స్ రాస్తున్నారు? ఎందుకు ప్రజల్ని తప్పుదావ పట్టాలని చెప్పి చూస్తున్నారు? ఇదే సాక్షిలో అహోబిలంలో ఏదైతే మీ సర్పంచ్కి సంబంధించిన భర్త పూజారులని, అక్కడ పూజలు చేసుకునే పూజారులని బండ బూతులు తిట్టినాడు. మళ్ళీ ఏంటో ఏదో గొడవ జరిగి కాదు, ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు కూడా ఉన్నాయి. పూజారిని బండ బూతులు తిడితే అది సాక్షుల పేపర్లు ఎందుకు రాదండి? దాని గురించి ఎందుకు మాట్లాడరండి? ఇదే ఆళ్లగడ్డలో శిల్పా వెంచర్ కింద 7,000 ఎకరాలకి నీళ్లు రావట్లేదని కొన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా. నేను కొన్ని సంవత్సరాల నుంచి ప్రతిపక్షం నుంచి మొత్తుకుంటున్నాం. మీ నంద్యాలలో కూడా చేస్తున్నారు శిల్పా వెంచర్. మొన్న నేను శిల్పా వెంచర్ గురించి మాట్లాడుతూ కడప ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో లేచి, అవును ఈ శిల్పా వెంచర్లు వీళ్ళ కడపలో కూడా ఈ విధంగా ప్రజల్ని మోసం చేశారని చెప్పి పాపం కడప ఎమ్మెల్యే కూడా లేచి మాట్లాడిన పరిస్థితి. మరి దాని గురించి సాక్షి ఎందుకు రాయదండి? ఎంతసేపు దీని గురించి రాస్తారే తప్ప
మొన్నటికి మొన్న ఆలగడ్డ ప్రాంతంలో అధికార నిర్లక్ష్యం వల్ల నీళ్లు సరిగ్గా రాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు, మేము దగ్గరుండి నీళ్లు తెప్పించినాము అనే సంగతి ఎందుకు రాలేదండి సాక్షి? ఆలగడ్డలో ఈ రోజు కూడా ఏదైతే జొన్నలు తీసుకుంటామని చెప్పి అక్కడ కొనుగోలు పాయింట్ పెట్టినా కూడా జొన్నలు తీసుకోవట్లేదు, నంద్యాలలో తీసుకుంటున్నారని చెప్పి అధికారులతో మేము ఇప్పుడు కూడా కొట్లాడి చేస్తున్నట్టు అదెందుకు రాయట్లేదండి సాక్షి? ప్రజల గురించి రాయరు, ప్రజలు పడే ఈ సమస్యల గురించి రాయరు. కానీ బీ ట్యాక్స్ అంట, మీ జే ట్యాక్స్ లాగా బీ ట్యాక్స్ కలెక్ట్ చేసే సంస్కృతికి మాకు లేదు. ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారని భయం మాకుంది, అంత ధైర్యం మేము చేయలేము. ఈ రోజు నేను ఇప్పటికిప్పుడు పోదాం. ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారో అహోబిలంలో అన్ని కూల్చేద్దాం, నేను రెడీ. ఇప్పటికిప్పుడు పోదాం. వస్తారా సాక్షి వాళ్ళు? వస్తారా వైసీపీ వాళ్ళు? గత 20 సంవత్సరాల నుంచి కాదు, అహోబిలంలో మీ ఇంటి దేవుడు అని చెప్పి మీ పెత్తనం ఇన్ని రోజులు నడుపుతూ మీరు అడ్డంగా పర్మిషన్లు ఇచ్చుకొని మీరు అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు, ఇప్పుడు ఈ 100కి పైన మీరు లాడ్జ్లు అన్నారు కదా, 100కి పైన సత్రాలు అంటున్నారు కదా, ఏ ఒక్క సత్రం కూడా ఫైర్ పర్మిషన్స్ లేవు, ఏ ఒక్క దాన్ని కూడా పంచాయతీ పర్మిషన్స్ లేవు, ఏ ఒక్క దానికి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారండి? ఎవరు హయాంలో చేశారండి? 20 సంవత్సరాల నుంచి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి మీ సాక్షులోనే రాశారు. నేను చెప్పడం పక్కన పెట్టండి, మీ సాక్షిలో రాసినారు. మరి అటువంటిప్పుడు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సత్రాల మీదకి మీరు ఎందుకు పోలేదు? ఈ సత్రాలు మీరు ఎందుకు క్యాన్సిల్ చేయించలేదు? మేము వచ్చి సంవత్సరమే కదా అయింది, గత 5 సంవత్సరాలు మీరే కదా ఉన్నారు. మరి ఈ సత్రాల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు? అవినీతి జరుగుతుంది కేవలం వైసీపీ నాయకుల వల్లనే ఇదంతా మొదలైంది. మేము ఫుల్ స్టాప్ పెట్టడానికి చూస్తున్నాము, కానీ మీరు ఎక్కడ కూడా సహకరించట్లేదు మీ సాక్షి వాళ్ళు. లేదు, నేను మొన్న కూడా నా గురించి ఆర్టికల్ రాసినప్పుడు ఒకటే చెప్పిన, ఇప్పటికిప్పుడు నేను సిద్ధం. నా మీద నేను చేశాను, మేము వసూలు చేసుకుంటున్నామని మీరు ఒక్కటంటే ఒక ఆధారం చూపించండి, నేను రాజీనామా చేసేస్తా. ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి, నేను రాజీనామా చేస్తాను. ఎక్కడ? ఇట్లా సాక్షి వాళ్ళు మీరు ఏది పడితే అది రాయడం వల్ల ఎవరికండి నష్టము? ప్రజలకు నష్టం కాదు, మాకు నష్టం కాదు. ఎవరికి తెలుసా? మీ యాజమాన్యానికి. మీరు తప్పుడు రాతలు రాస్తే మేము కేసులు వేస్తాం. ఎవరండి రావాల్సింది? కోర్టు చుట్టూ ఎవరండి తిరగాల్సింది? మీ సాక్షి వాళ్ళు కాదా? మీ మేడం కాదా? భారతి గారు కాదా? ఆమె పేరు మెన్షన్ చేయరా? ఆమె గురించి కూడా ఆలోచించారు మీరు? నాకు తెలిసి ఎవరైతే ఈ రిపోర్ట్ రాశారో, ఎవరైతే ఈ ఆర్టికల్ రాశారో పాప మర్చిపోయినట్టున్నాడు. ఈ ఆర్టికల్ రాసినట్టు, ఇది రాశారని మర్చిపోయి ఇది రాసినట్టున్నారు. లేకపోతే ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి రాసిన వ్యక్తి ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వెనకేసుకుంటూ మళ్ళీ ఇంకొక ఆర్టికల్ ఎట్లా రాస్తున్నాడు? ఇది మీ జర్నలిస్టులకే వదిలేస్తా నేను. ఈరోజు ప్రెస్ ఫ్రీడమ్ డేనా? ఈరోజు ప్రెస్ ఫ్రీడమ్ డే. ప్రెస్ కి అంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదండి. ఎవరి కోసం రాస్తున్నారండి? దీనివల్ల మీరు ఆ చికెన్ దాని గురించి రాస్తున్నారు. ఏ ఆలగడ్డలో ఓట్లు వేసే వాళ్ళకి తెలీదా? ఆలగడ్డలో చికెన్ కొనే వాళ్ళకి తెలీదా రేటు తగ్గిందా పెరిగిందా అనేది? మీ సాక్షి పేపర్ కొంటూ మీకు ఓట్లు వేసిన వాళ్ళే ఇది వాస్తవం కాదు అని మాట్లాడుకునేలాగా మీరు చేసుకుంటున్నారు. మేమేం లేదు, ఇది రాయడం వల్ల మేము ఆపుతాం అనుకుంటున్నారా మీరు? 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి రాయలసీమ జోన్ లో జిల్లాను మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేసిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అభినందించారు. కలెక్టరేట్ లోని PGRS హాల్లో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. డిఈఓ జనార్దన్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, DCO శ్రీదేవి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ, ఈ ఏడాది మార్చి మాసంలో జరిగిన 10వ తరగతి పరీక్షలో 81% ఉత్తీర్ణత సాధించి రాయలసీమ జోన్లోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేసిన విద్యార్థులను అభినందిస్తూ ప్రశంసించారు. 10వ తరగతి పరీక్షలు ఏ ఉత్సాహంతో చదివి ఉత్తీర్ణులయ్యారో అదే ఉత్సాహం, తపనతో జీవితంలో ఆఖరి మిట్టు వరకు కొనసాగించాలని విద్యార్థులకు ఉద్బోధించారు.
10వ తరగతి ఉత్తీర్ణతతోని మురిసిపోకుండా భవిష్యత్తులో రాబోయే పోటీ పరీక్షలలో విజయాలు సాధించేందుకు నిరంతర సాధన చేపట్టాలన్నారు. చిన్నారులంతా కూడా మీరు చెప్పిన సజెషన్స్ తప్పకుండా పాటిస్తారు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా మన తదుపరి కార్యక్రమంగా చిన్నారులను అర్థం ఇక్కడ మనం ఆల్రెడీ చిన్నారులను లైన్లో కూర్చోబెట్టాం సార్. ఆ లైన్ ప్రకారం అలాగే సెకండ్ 75 మార్కులతో రుద్రవరంలో చదువుతున్నది. వారికి సంబంధించిన పేరెంట్స్ టీచర్స్ కూడా రండి. నెక్స్ట్ మున్సిపల్ హై స్కూల్ వాళ్ళు మొట్టమొదటిగా మున్సిపల్ హై స్కూల్ నూనెపల్లి, సెకండ్ మున్సిపల్ హై స్కూల్ నూనెపల్లి నుంచి తొగట మణిశంకర్ సన్ ఆఫ్ తొగట చాకలి విజయశ్రీ చాకలి ఎవరునా ఫస్ట్ లో ఉండడం జరిగింది. సెకండ్ చాలా యశస్విని డాక్టర్ చాలా రామ్మోహన్ రావు 591 మార్కులతో ఏపీ స్కూల్ పావులపాడు. గడివేముల హైమావతి డాక్టర్ ఆఫ్ గడివేముల వెంకటేశ్వర్లు 588 మార్కులు సాధించడం. డాక్టర్ ఆఫ్ మందిర వెంకట ప్రసాద్ 585 మార్కులతో తృతీయ స్థానంలో నిలబడడం జరిగింది. గడ్డం కావ్య సుధా అవార్డు తీసుకున్న తర్వాత మళ్ళీ పిల్లలు మీ స్థానాలకు వెళ్ళి కూర్చొని వాళ్ళందరూ మీ స్కూల్లో పిల్లలే, నిత్యం మీతో ఆడుతున్న వాళ్ళే, నిత్యం మీతో పాడుతున్న వాళ్ళే, నిత్యం మీతో కూర్చున్న వాళ్ళే. ఆ పిల్లలకి 2 మాటలు చెప్పండి, 2 క్వశ్చన్స్ చెప్పండి, ఎలా రాయాలో చెప్పండి. నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో గత శనివారం నుంచి సిటీ స్కాన్ పనిచేయడం లేదు. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో ప్రమాదాల్లో గాయపడిన వారికి సిటీ స్కాన్ చేసిన తర్వాతే చికిత్సలు నిర్వహిస్తారు. సిటీ స్కానర్ పనిచేయకపోవడంతో ఎమర్జెన్సీ వార్డుల్లో అత్యవసర సేవలు చేయలేక వైద్యులు ప్రైవేట్ కు కర్నూలుకు వెళ్లాలని రోగుల బంధువులకు సూచిస్తున్నారు. నంద్యాల జిల్లా AIYF నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ వద్ద ఇబ్బంది పడుతున్న ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాగరాజు వెంటనే సమస్యను పరిష్కార మార్గం కోసం అక్కడ పరిశీలించి వారం రోజులు గడుస్తున్న సిటీ స్కానింగ్లు ఎందుకు పనిచేయడం లేదని అక్కడ ఉన్నవారిని అడిగారు. అదేవిధంగా అక్కడ ఉన్న సిటీ స్కానింగ్ సంబంధించిన పుస్తకాలు చెదలు పట్టిపోవడంతో పుస్తకాలు ఏ విధంగా ఉంటే ఉద్యోగస్తులు ఏ విధంగా ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చెదలు పట్టిన పుస్తకాలను తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. మేడం గారు, సిటీ స్కానింగ్ పనిచేయక వారం రోజులు గడుస్తున్నా ఎందుకు దీనిపై చర్యలు తీసుకోలేదు? ఇంతమంది రోగులు ఆసుపత్రిలో ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాలంటే 3,000 పైనే ఖర్చు అవుతుందని, ఇక్కడికి వచ్చేది పేదవారే కదా, ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోవడం లేదు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా AIYF నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు మాట్లాడుతూ, గడుస్తున్న సిటీ స్కానింగ్ పనిచేయడం లేదని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇక్కడికొచ్చి ఎంతో మంది ప్రజలు డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి ఆదరిస్తున్నారని ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని ఇక్కడ చూస్తే మాత్రం సౌకర్యం కాదు కదా, ఏమీ కనిపించడం లేదు. ఇప్పుడు కానీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని పనిచేసే విధంగా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో మనము ఇప్పుడు పేషెంట్లు ఎంత అందరికీ గుర్తుకొచ్చేది, చిన్న యాక్సిడెంట్ అయినా కూడా ప్రభుత్వ హాస్పిటల్లో కంపల్సరీగా జాయిన్ చేస్తాం. కానీ ఈరోజు ఇటువంటివి కూడా ఇంత శిథులు పట్టేంత వరకు కూడా గతంలో మామూలుగా జనరల్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఇది ఏరియా హాస్పిటల్ అప్పుడు ఉన్నప్పటి నుంచి కానీ మనకి PP మోడ్ అనేది మీకు అందరికీ తెలిసిందే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సరేనా? ఇక్కడే కాదు, ప్రతి GGHల్లోన అప్పట్లోన గవర్నమెంట్తోన ప్రైవేట్ది ఇదే అంటే ఒప్పందం చేసుకొని అది కోర్టులో ఇది కదా, గవర్నమెంట్ పెట్టలేదు, ఇది అయితే బాగుంటుందని పెట్టారు. అప్పటి నుంచి జరుగుతూ ఉంది. అది జరిగేటప్పుడు ఏంటంటే ఇది ప్రైవేట్ వాళ్ళు తీసుకొని ఉంటారు. ఈడ సూపర్విజన్ బై
ఎవరైతే వీళ్ళు చైర్లో ఉంటారో నేననేది కాదు, ఎవరైతే చైర్లో మన దగ్గర సిటీ స్కానింగ్ యాక్సిడెంట్ చేసిన తర్వాత మేడ తీపించుకోవాలంటే 3,600 రూపాయలు ప్రతి పేషెంట్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది లేకనే ఈరోజు పేదవాళ్ళందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేసుకోవడానికి ఇక్కడ సిటీ స్కానింగ్ వస్తున్నారు. వీటిలో కూడా ఇంతవరకు సిటీ స్కానింగ్ దగ్గర వారం రోజులు అవుతుంది, ఇంతవరకు కూడా పనిచేయకపోవడం అంటే ఎంతమంది పేద రోగులు బయట ప్రపంచం మీరు బయట చూస్తున్నారు, ఎంతమంది క్యూ కడుతున్నారు. కానీ మీరేమో చెడిపోయిందనే ఒక కారణము, ఇక్కడ అసలు ఎవరు దీనికి బాధ్యత వహిస్తున్నారనే విషయం ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే ఈ ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోవడం ఇది చాలా బాధపడే పేదలకు ఇది ఉపయోగపడేటువంటి సిటీ స్కాన్ అయినా సరే, ఎంఆర్ఐ అయినా సరే, ఎందుకు ఇంత దూరం మీ కాడికి వస్తుంది వేలాది రూపాయలు లేకనే ఈరోజు ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ తీయాలని చెప్పేసి, అది తీస్తేనే మాకు ఏదైనా బయట విషయం తెలుస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు రాస్తున్నారు. బనగానపల్లిలో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైతే తన సొంత నిధులతో సమస్యను పరిష్కరిస్తానని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం వివిధ అభివృద్ధి పనులలో భాగంగా బనగానపల్లిలో 4 కోట్ల రూపాయల నిధులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన భవన నిర్మాణానికి, కోవలకుంట్లలో 1.50 కోట్లతో నూతన ఎంపీడీఓ కార్యాలయం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం కోవలకుంట్లలోని రక్షిత త్రాగునీటి పథకాలను పరిశీలించారు. మంత్రి బీసీ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని శిథిలావస్థలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల స్థానంలో నూతన కార్యాలయాలు నిర్మించడానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ఉంటే ప్రజలు తన దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అత్యంత వైభవోపేతమైనది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇప్పుడు మనకు మంత్రి గారు పైలాన్నాము. అలాగే ఉన్న గ్రామ సర్పంచ్ శ్రీ ఈసారి ఎల్లమ్మ గారు వేది మీదకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. 6 రూముల కింద 6 రూముల పైన, ఫస్ట్ ఫ్లోర్ 6 రూములు, సెకండ్ ఫ్లోర్ 6 రూములు, 1,50 లక్షలకు కాంపౌండ్ వాళ్ళు. ఇది కాక ఇంకా ఏదైనా 40-50 లక్షలు ఖర్చు అయినా పర్వాలే, కాంపౌండ్ వాళ్ళు మాత్రం కంప్లీట్ చేస్తాము. నంద్యాలలో ఘనంగా 66వ అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాముడు తెలిపారు. జెండా ఆవిష్కరణ చేసిన ఏఐవైఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎన్ రంగనాయుడు కార్యక్రమానికి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రణత్ అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జి నాగరాముడు మాట్లాడుతూ, మన దేశం లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, శాంతిని ప్రాతినిధ్యం చేసే ఒక గొప్ప సాంప్రదాయం కలదు. ఈ రోజు కాశ్మీర్లో పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడి మన దేశం మీద కాదు, మన లౌకికత్వం మీద, మన ఐక్యత మీద, మన ప్రజాస్వామ్య విలువల మీద జరిపిన దాడి. ఈ చర్యలు మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి సామరస్యాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్న శక్తుల విధ్వంసక ప్రయత్నాలే. ఇలాంటి పరిణామాల పట్ల మన యువత అప్రమత్తంగా, చైతన్యంగా స్పందించాలి. నిరుద్యోగ భృతి 5,000 రూపాయలు ఇవ్వాలని, రాష్ట్రంలో అన్ని శాఖలు ఖాళీలుగా ఉన్న పోస్టులను విడుదల చేసి నిరుద్యోగులకు అండగా నిలవాలని, పోలీస్ శాఖలో పోస్టులు త్వరగా భర్తీ చేయాలని తెలిపారు. మన దేశంలో లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, శాంతిని ప్రాతినిధ్యం చేసే గొప్ప సాంప్రదాయం కలదు. కాశ్మీర్లో పహల్గాంలో ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడులపై దారుణమైన ఉగ్రదాడిని మన దేశం మీద కాదు, మన లౌకిక పట్టణంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ దేశంలో అఖిల భారత యువజన సమైక్య ఏర్పడి 66 సంవత్సరాలైంది. ఈ దేశంలో అనేక సమస్యలమైన పోరాటం చేస్తూ కాబట్టి చెండా రాజేశ్వరరావు గారి ఆశయ సాధన కోసం, ఈ దేశంలో విద్యా విధానం కోసం, లేదా నిరుద్యోగ సమస్య రూపుమాపడం కోసం, ఈ దేశంలో మూఢ విశ్వాసాల రూపుమాపడం కోసం 18 సంవత్సరాల ఓటు కావాలని చెప్పేసి నినదించేటువంటి సంఘం ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడాలని ఎన్నో ఆశయాలతో పోరాటం చేసినటువంటి అఖిల భారత యువజన సమైక్య ఈ దేశం ఒక పెద్దమైనటువంటి సవాల్ను విసురుతా ఉంది. ఈ దేశంలో టెర్రరిస్టు ఉన్మాదాన్ని నింపి హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టాలనే ఒకటి అనైక్యతతోనే ఈ దేశం అంతా కూడా
పాకిస్తాన్తో యుద్ధం చేయాలని చెప్పేసి ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింలు అన్నదమ్ముల మాదిరిగా ఉన్నారు. ఈ దేశంలో రాజకీయంగా వాళ్ళ కుర్చీల కోసం ఈ దేశాన్ని పాకిస్తాన్ మీద ఊసుకొలుపుతా ఉన్నారు. ఈ నంద్యాల టౌన్ లో కూడా కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టాలని దానికి ఆసరాగా చేసుకొని ఈ రోజు అనేక మంది అల్లర్లు సృష్టించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఏపీ మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిహెచ్ఓలు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలన్నారు. ఇక ఈపీఎస్ఓ పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని, ఇంక్రిమెంటు, ట్రాన్స్ఫర్, పితృత్వ సెలవులను అమలు చేయాలన్నారు. మా యొక్క డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. మాకు చాలా కష్టంగా ఉంది. 6 ఏళ్ళు సర్వీస్ చేసినా కానీ ఒక్క రూపాయి కూడా మాకు ఇంక్రిమెంట్ లేకుండా పనిచేస్తూ ఉన్నాము. ఒక ఎగ్జిస్టెంట్ లేకుండా ఎగ్జిస్టెన్స్ లేకుండా మమ్మల్ని ఇక్కడ రిక్రూట్ చేశారు సార్. మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే రెంట్కి తీసుకోమన్నారు. రెంట్కి తీసుకున్నాం హౌసెస్. తర్వాత అవి కూడా మా సొంత ఖర్చులతో మేము రెంట్కి తీసుకున్నాము. పిహెచ్సికి వచ్చిన మెడిసిన్ విహెచ్సిలకి కూడా మేము మా సొంత ఖర్చులతో మేము వాటిని విహెచ్సికి తీసుకున్నాం. మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే ప్రతి సర్వీస్ మేము అందిస్తూ ఉన్నాం సార్. ఈ రోజు మాకు వచ్చే 25,000 జీతంలో దగ్గర 2,000 ప్రతి ఒక్క సిహెచ్ఓ 2,000 రూపాయలు రెంట్కుంటున్న సిహెచ్ఓలు పే చేస్తున్నారు సార్. ఈ రోజు మాకు జీతాలు కూడా ఆపిచ్చేశారు. మేబీ జీతాలు ఆపిస్తే మేము ఏమైనా నిరసన ఏమైనా వెనక్కి తగ్గుతామని అనుకోవద్దు సార్. ఎందుకంటే మేము 29వ తేదీ జీతాలు తీసుకున్న వాళ్ళం కూడా ఉన్నాము. కాబట్టి జీతం ఆపిస్తే మాత్రం మేము మా సమ్మె నుంచి ఎటువంటి విరమణ మేము చేసుకోము సార్. దయచేసి మా డిమాండ్స్ మేమేమో వేరే కోరికలు ఏం కోరట్లేదు సార్. మాకు న్యాయమైన డిమాండ్స్ మేము అడుగుతూ ఉన్నాము. ఒకరోజు వాటర్ క్వాలిటీ టెస్టింగ్ రిపోర్ట్ పెట్టకపోతే నా పేరు రంగలక్ష్మి. నేను కోయలగుండ్ల ఫోన్ సచివాలయంలో వర్క్ చేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము గత 2 వారాల నుంచి మరి ఒక సమ్మె చేస్తూ ఉన్నాము. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాల్సిందిగా కోరుకుంటున్నాము. మేము మా కోరికలు కాదు, ఇది మా హక్కులు. మేము గత 6 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము సిహెచ్ఎస్గా మెడికల్ డిపార్ట్మెంట్లో. మమ్మల్ని జీవో ప్రకారం రెగ్యులర్ చేయాల్సిందిగా గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము. దయచేసి దయవుంచి మాకు మా హక్కులను మీరు ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి 23% హైక్ ఎన్హెచ్ఎం సెక్షన్ కింద ఉన్నటువంటి ప్రతి ఉద్యోగస్తుని మరి 23%. శ్రీశైలం మల్లన్న దేవస్థానంలో విధులు నిర్వహించే దేవస్థానం సెక్యూరిటీ సిబ్బందికి గత 4 రోజులుగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సెక్యూరిటీ సిబ్బంది మరింత శక్తివంతంగా పనిచేస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు రక్షణ కల్పిస్తూ భద్రత పరంగా అలానే క్షేత్రంలో ఎక్కడ దొంగతనాలు జరగకుండా భక్తులను కాపాడేందుకు గాను పోలీసు వారి ఆధ్వర్యంలో దేవస్థానం సెక్యూరిటీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కల్పించారు. నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాలు, ఆలయ ఈవో శ్రీనివాసరావు అభ్యర్థన మేరకు డీఎస్పీ శ్రీశైలం సిఐ ప్రసాదరావు, నంద్యాల జిల్లా సెక్యూరిటీ వింగ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్, రిజర్వ్ పోలీస్ టీం, శ్రీశైలం దేవస్థానంలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది మొత్తాన్ని 2 భాగాలుగా విభజించి 4 రోజుల పాటు ప్రాథమిక శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షలో క్యూలైన్స్ నిర్వహణ, ఉత్సవాల సమయంలో రోప్ పార్టీ విధులు చేపట్టే విధానము, పెట్రోలింగ్ చేసే విధానము, మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితులను ప్రథమ చికిత్స అందించడం, సీసీ కెమెరా సర్వేలెన్స్ తో పాటు అగ్నిమాపక పరికరాలు వినియోగము, ఇన్సిడెంట్ రిపోర్టింగ్ మొదలగు అంశాలపై ట్రైనింగ్ ఇచ్చారు. అయితే 4 రోజులుగా జరిగిన కార్యక్రమం నేటితో ముగిసింది.
నంద్యాల పట్టణం శ్యామ్నగర్ బేతేల్ చర్చి నందు క్రైస్తవ చిన్నారులకు VBS బైబిల్ సమ్మర్ క్యాంప్ 1964 నందు ప్రారంభించి నేటి వరకు దిగ్విజయంగా కొనసాగుతున్న VBS బైబిల్ సమ్మర్ క్యాంప్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 28 నుంచి బేతేల్ చర్చి నందు నిర్వహించడం జరిగింది. ఎబ్రోన్ ప్రార్థన సహవాసం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చిన్నారులకు VBS బైబిల్ సమ్మర్ క్యాంప్ లో బైబిల్ నందు శిక్షణ తరగతులు నిర్వహించి చిన్నారులను బైబిల్ నందు శిక్షితులను చేసి చిన్ననాటి నుంచే మంచి నడవడిక, మంచి క్రమశిక్షణ, సద్గుణాలను అలవర్చుకోవాలని, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని, పాపానికి దూరంగా జీవించాలని వారికి నేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం VBS సమ్మర్ క్యాంపు బైబిల్ స్టడీస్ కార్యక్రమానికి సుమారు 1100 మంది చిన్నారులు పాల్గొని బైబిల్ క్షుణ్ణంగా తెలుసుకొని దైవ ఆశీర్వాదములు పొందారు. అలాగే బేతేల్ చర్చి నుంచి దేవనగరం మీదుగా BC హాస్టల్ టీచర్స్ కాలనీ VBS బైబిల్ సమ్మర్స్ స్టడీ క్యాంపు చిన్నారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో దైవ సేవకులు పాస్టర్ జాషువా, రాయలసీమ కోఆర్డినేటర్ టైటస్ మరియు సంఘ పెద్దలు LAC రమణ, ఒనేసిమ్ జోసెఫ్, ప్రేమ్ కుమార్, జాన్, పీటర్, K ఇసాక్, ఎబ్రోన్, హైదరాబాద్ సిస్టర్స్ మంజుల, మిరియం మరియు చిన్నారులు, బేతేల్ చర్చ్ విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమ్మర్ క్యాంప్ లాగా సో బేతేల్ ప్రార్థన మందిరంలో VBS 1964లో ఆరంభించినారు. ఇది సిన్స్ 1964 నుండి ఈ VBS అనేది దాదాపు మోర్ దాన్ 60 years వరకు జరుగుతూ ఉంది. దాని భాగంగా బేతేల్ ప్రేయర్ హౌస్ శ్యామ్నగర్ నంద్యాలలో ఎబ్రోన్ సవాసంలో ఈ VBS పరిచర్య ఆరంభించిన నాటి నుండి ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ఈ క్యాంప్ జరుపుతూ వస్తున్నాం. 28 నుండి ఏప్రిల్ 28 నుండి May 3rd వరకు జరుగుతుంది ఈ రోజు వరకు. సో నిన్న 5 days జరిగింది కనుక మెయిన్ క్లాసెస్ పిల్లలకు ఆర్ట్, క్రాఫ్ట్, తర్వాత బైబిల్లో ఉన్నటువంటి స్టోరీస్ మెయిన్ లెసన్ రూపంగా, క్లోజింగ్ లెసన్ రూపంగా చక్కగా పిల్లలకు పాఠాలు నేర్పిస్తూ వచ్చినాం. ఎందుకంటే ఒక క్రమశిక్షణతో స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ పిల్లలు కలిగి ఉండాలని. ఎందుకంటే భావితరాన్ని పిల్లలే చిల్డ్రన్ ఆఫ్ ద హెరిటేజ్ కనుక వారికి మంచి సద్భక్తితో బోధిస్తూ వచ్చినాం. కనుక ఈరోజు ర్యాలీగా పిల్లలందరూ సో ఇప్పుడు లైన్గా పిల్లలందరి నంద్యాలలో 2 లైన్స్ తిరగాలని భావనతో కలిగి సో ర్యాలీ చేస్తా ఉన్నాం ఊరేగింపు. సో చాలామంది పేరెంట్స్ మోర్ దాన్ 1100 మంది పాల్గొన్నారు పిల్లలు. సో దీనికి ఎంతో మేము దేవునికి రుణస్తులము. అలాగనే పేరెంట్స్ కూడా మా గ్రాట్యుట్యూడ్ తెలియజేస్తున్నాము. మరి అలాగనే సహకరించి మీడియా మిత్రులు కానీ, డిపార్ట్మెంట్ కానీ అన్ని విషయాల్లో మాకు సహాయ సహకారాలు అందించారు. సో గాడ్ బ్లెస్ దెమ్. అండ్ మీకు కూడా మీడియా మిత్రులకు కూడా ప్రతి ఒక్కరికి బేతేల్ ప్రార్థన మందిరం తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ ప్రైజ్. ఇవి ఇప్పటి వరకున్న నంద్యాల న్యూస్. నమస్తే.